నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. సోనియా గాంధీతో పాటు పలువురు ఏఐసీసీ పెద్దలతో ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి భేటీ కానున్నారు. రాష్ట్రంలో రుణమాఫీ చేసిన నేపథ్యంలో రైతుల తరపున సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పనున్నారు. అలాగే ఎన్నికలకు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించారు రాహుల్ గాంధీ. దీంతో ఈ నెలాఖరులోగా వరంగల్లోనే రాహుల్ గాంధీకి కృతజ్ఞతా సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సభకి రావాల్సిందిగా సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. దీంతో పాటు మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై సోనియా గాంధీతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? ఆయన ఎవరెవరిని కలవబోతున్నారు? ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ గాయత్రి. మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ వెళ్ళిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ అంశం పైన ప్రధానంగా ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఏఐసీసీకి సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా కలవబోతున్నారు. ఇప్పటికే నిన్ననే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత మొదటగా ఏఐసీసీ అగ్రనేత అయినటువంటి సోనియా గాంధీతో మొదటగా ఇద్దరు నేతలు కూడా భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 18వ తేదీన రైతు రుణమాఫీని అమలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రైతులందరి తరపున తెలంగాణ రాష్ట్రంలో రైతులందరి తరపున కూడా సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పబోతున్నారు. దాంతో పాటు మరొక వైపు ఏదైతే దేశంలో ఎక్కడా కూడా మొదటిసారిగా కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నటువంటి సమయంలోనే రైతు రుణమాఫీని చేయడం జరిగింది. తర్వాత దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఒకటేసారి 2 లక్షల రైతు రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశాలపైన ప్రధానంగా సోనియా గాంధీతో పాటు ఏఐసీసీకి సంబంధించినటువంటి ఇతర అగ్రనేతలతో చర్చించబోతున్నారు. అనంతరం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కూడా గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ 2 అంశాలకు సంబంధించి కూడా అగ్రనేతలతో ఇద్దరు కూడా చర్చించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.